మొదటి అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. మొదటి అధ్యాయము 31వ వచనం చూడండి, బాగా గమనించండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని. హల్లెలూయా. అరణ్య ప్రాంతంలో, మనుష్యులు తిరగని ప్రాంతంలో, మృగములు సంచరించే ప్రాంతంలో ఏ అపాయము లేకుండా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతం నుండి ఆశీర్వాదపు ప్రాంతంలోనికి తీసుకొచ్చే సమయంలో జరిగిన సంఘటనను ముందు పెడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. మరచి ఉన్న జనాంగమా, నువ్వు మరచిపోయావేమో, నేను గుర్తు చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ సంవత్సరపు ఆఖరం మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము, పోయిన డిసెంబర్ 31 రాత్రి వాగ్దానాలు తీసుకున్నావు, వాగ్దానము నవ్వుకుంటూ తీసుకున్నావు. దేవుడు నాకు మంచిది ఇచ్చాడు, అబ్బ చాలా నాకు అవసరమైందే ఇచ్చాడు అన్నావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వీకరించావే, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వాగ్దాన పుత్రుడు నీకు తోడుగా ఉండడానికి నువ్వు గమనించావు. అయితే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఏదైతే నీకు ఇచ్చాడో వాక్యాన్ని, ఆ వాక్యానుసారమైన జీవితంతో నడిచావా అని గుర్తు చేస్తున్నాడు. ప్రణాళికను సిద్ధపరిచిన దేవుడు, ఒక కమిట్మెంట్ కలిగిన నీవు, ఆయన నీ పట్ల ఒక కమిట్మెంట్ కలిగి ఆయన నెరవేర్చాడు. మరి నీ కమిట్మెంట్ ఏంటి? అందుకే గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఒక మనుష్యుడు కుమారుని ఎత్తుకొచ్చినట్టుగా మిమ్మల్ని మీ పాదములకు గాయములు తాలకుండా అలసిపోకుండా మిమ్మల్ని తీసుకొచ్చానే, మరి నీవేం చేస్తున్నావు? చూడండి, నిర్గమకాండంలోకి వెళ్దాం. 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూడమ్మా. ఈ దినము హల్లెలూయా ఏమంటున్నాడు? నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును, చూడండి, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్టు చేర్చుకొట్టినో. హల్లెలూయా. ఆపదల నుండి, సమస్యల నుండి, అనారోగ్యంలో నుండి, ఊపిలో నుండి, నువ్వు పడిపోయిన సమస్య నుంచి చేయి పట్టి నిన్ను బయటికి లాగి తీసిన సందర్భాన్ని గుర్తు చేసుకో. గద్ద రెక్కల మీద నిన్ను మోసుకొని వచ్చానే. ఈ లోకాన్ని జయించిన నేను ఈ సంవత్సరము కాలమంతా నిన్ను నా భుజ, అంటే ఆయన భుజముల మీద రాజ్యభారం కాదు, మన భారమే ఎక్కువ ఉంది. ఆయన బాగా గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా. ఇక్కడ అంటాడు, రాయబడిన మాటను చూస్తే, మోసి రెక్కలు, చూడండి, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్టు చేర్చుకొట్టినో మీరు చూచితిరే కనులారా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. అంటే మనం ఇంకా ఆయన మాటను విననొల్లని వారిగా ఉన్నామని గుర్తు చేస్తున్నాడు. ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో దేవుడు చేసిన మేళ్ళని నెమరు వేస్తూ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో, చిన్నలనేమి పెద్దలనేమి, వృద్ధాప్య దశలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, నిన్ను ఏ స్థితిలో నుంచి బయటికి లాగాను, ఏ పనుల నుంచి నిన్ను అభివృద్ధి పరిచాను, ఒకసారి గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నానండి పరమ తండ్రి.
అంటూ ప్రవక్తకు బయలుపరిచిన మాటను ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 63వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధలో నేను చూడండి. నీ యావత్ బాధలో, నీకొచ్చినటువంటి బాధలో ఆయన బాధనుంది. నువ్వు కాదు బాధపడుతుంది, నువ్వు కాదు. ఆయన నీ బాధను షేర్ చేసుకున్నాడు. అప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, నువ్వెక్కడ అనుభవించాడు, ఆయన అనుభవించాడు. అప్పుడు ఎన్ని చెప్పలేని బాధలో నేనున్నాను, నువ్వు చెప్పలేని బాధను ఆయన అనుభవించి నిన్ను నిలబెట్టాడు. మన దేవుడు యావత్ బాధలో ఆయన బాధలో నేను ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. కాబట్టి ఈరోజు నీవు క్షేమంగా మరొక నూతన దయాకిరీటంలోనికి అడుగు పెట్టబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రేమ చేతను తాళమి చేతను వారిని నీవు చూపిస్తున్నావా? ప్రేమ చేతను తాళమి చేతను పూర్వ దినములంటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. నీకు ఇప్పుడు పోయిన డిసెంబర్ 31వ తారీఖు నుంచి నిన్ను మోసుకొని ఎత్తుకొని నువ్వు తన్నినా తిట్టినా అన్నిటినీ ప్రక్కకు పెట్టి ఆయన చంటి బిడ్డను మోసుకున్నట్టుగా మోసుకొని ఈరోజు మరొక నూతన దయా కిరీటంలోనికి 2024 నుంచి 25లోనికి అడుగు పెట్టి గొప్ప భాగ్యం ఇచ్చి ఉన్నాడు మన దేవుడు. అందుకే గుర్తు చేసుకోమంటున్నాడు. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయన ఎత్తుకోకపోయినా మోసుకోకపోయినా నీవెలా ఉండేవాడివి? సజీవ లెక్కలు ఉండేవాడిగా? కనుమరుగైపోయాడు. నేనే ఇక్కడ ఉండేవాడిని కాదు ఈ సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు నీవు కావాలి అనుకున్నాడా? ఎన్ని అడ్డొచ్చినా ఎవరు ఆపలేరు. ఆడు ఎటువంటి వాడైనా సరే ఆయన ముందు నిలవలేడు, నిన్ను కదల్చలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను కోరి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచిన మాటను చూద్దాం. 31వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. దేవుడు మాట్లాడిన మాటలే మీతో నేరుగా మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు కాదు ఇవి. దేవుడు ప్రత్యక్షంతో ఈ దినము మనకు బహుకరిస్తున్నటువంటి ఈ వాగ్దానాలు. 31వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏమంటున్నాడు అక్కడ? రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. ఇంకా నువ్వు మరచిపోయినా కూడా ఆయన బ్లెస్సింగ్ ఆపటం లేదు. ఈ ఇయర్ అయిపోయింది బిడ్డ, ఇంకా నెక్స్ట్ ఇయర్ అడుగు పెట్టడం. రాబో కాలమందు కూడా నీకు మేలు కలగజేస్తాను. మరలా ఏమంటాడు? నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. బాగా అర్థం చేసుకోండి. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. నువ్వు మాట తప్పుతావు, కానీ ఆయన మాట తప్పడు. నిన్ను కాపాడుతానో నీ వాగ్దానం ఇచ్చాడు. నీ రాకపోకల యందు క్షేమము కలుగజేస్తానన్నాడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నువ్వు నాగుపాముల మధ్యలో మనుషుల లాంటి, విషపు లాంటి, తేల లాంటి మనుషుల మధ్యలో ఉన్న నిన్ను కాపాడుతానంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక హల్లెలూయా. ఎంత ప్రేమ స్వరూపుడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడిన ప్రకారము, నిర్మకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడిన ప్రకారము, యెషయా ప్రవక్త మరి 63వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడిన ప్రకారము
ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడిన ప్రకారం అన్ని గుర్తు చేసుకుంటూ అవన్నీ మనకు చూపించి ఒక్కటి గుర్తు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ, ఎఫెసీలో సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ ఈరోజు ఈ సంఘముతో హెచ్చరిస్తున్న మాటను గమనిద్దాం. నిన్ను అలా ఎత్తకొచ్చాను, ఇలా నడిపించాను, ఇది గుర్తు చేస్తున్నా, అది గుర్తు చేస్తున్నా, నీ యావత్ బాధలు నేను నీ బాధ నొందినాను అన్ని గుర్తు చేస్తూ ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ చరణాన్ని ఒక్కసారి చూడండి. మీరు పూర్వమందు హల్లెలూయా. మన బ్రతుకు ఎలాంటిదండి? పూర్వము. మన స్థితిని ఒక్కసారి అబ్బో నా పరిస్థితి ఎలా ఉందండి, నేను బ్రతుకుతానా, నేను చూస్తానా, నేను అసలు నిలవగలనా, నా పరిస్థితి అయిపోయింది, ఇక అయిపోయింది నా చాప్టర్ అనుకున్న సమయంలో చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఎప్పుడండి? ఈ క్షణము, ఇప్పుడైతే. ఇక్కడ కూర్చున్న నీవు, వింటున్న నీవు, ఆయన సంఘంలో గడుపుతున్న సమయము ఇప్పుడైతే అని వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దాన పుత్రుడు ఏమంటున్నాడమ్మా? ప్రభువునందు హల్లెలూయా వెలుగై ఉన్నారు కాబట్టి ఆ వెలుగులో కూర్చొని ఆనందిస్తున్నారు. మనం ఎవరిమై ఉన్నాము? చీకటి బ్రతుకు నుండి అపవాది వేసిన తంత్రములన్నిటినీ, ఆ బంధకములన్నింటినీ విడగొట్టి విడుదల చేసి నిన్ను ఆయన వశము చేసుకున్నాడు కాబట్టి నీవు ఈరోజు ఆయన వెలుగులో ఉన్నావు. వెలుగు ఫలము సమస్త విధములైన ఆ వెలుగులో నువ్వు ఉన్న విధానములో గుర్తు చేస్తున్నాడు. వెలుగు ఫలము, వెలుగులో ఫలం ఏంటి? మంచితనము, నీతి, సత్యమును వాటిలో ఆ వెలుగు ఫలములో ఏమేం కనపడుతున్నాయండి? మంచితనము, నీతి, అస్సలు పాయింట్కి వచ్చాం. ఆయన ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, బాబు నిన్ను ఆరంభం నుంచి అంతవరకు నడిపించుకుంటూ వచ్చానే, అయితే ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో గత సంవత్సరంలో నీ ప్రణాళికను సిద్ధపరిచి నీకు వాగ్దానం ఇచ్చాను. అప్పుడు నువ్వు కమిట్మెంట్ వచ్చావు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరి ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన సత్యంలో నడుస్తున్నావా? ఆయన జీవంలో నడుస్తున్నావా? ఒకసారి గుర్తు చేస్తున్నాడు, బాబు మంచితనము నడుస్తున్నావా? మరలా ఏమంటున్నాడు? నీతి కలిగి జీవిస్తున్నావా? ఏమడుగుతున్నాడండి? నీతి, మంచితనము, సత్యం, వీటిని మరవకుండా నేను నిన్ను కాపాడిన విధము అన్నిటిని గుర్తు చేసుకో. వీటిని విడచిపెట్టి జీవిస్తున్నావు. ఈ సంవత్సరమైనా ఈ 24 పూర్తి అవుతుంది, 25 వీటిని అనుసరించినాడు బిడ్డ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆయన ప్రీతికరమైనది ఏంటండి? మంచితనము, నీతి, సత్యం. ఈ మూడే కావాలి ఆయన. కాబట్టి నిన్ను కాపాడుతున్నది, నిన్ను క్షేమకరంగా ఉంచుతున్నది, నీ కుటుంబ క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్న గొప్ప దేవుడు అడుగుతున్న సమాధానం. ఆ సమాధానానికి జవాబు ఏమి ఇవ్వాలంటే మనం నీతిగా నడవాలి, మంచితనంగా నడవాలి, సత్యంతో జీవించాలి. అవి తప్ప ఇంకేం అడగట్లేదు ఆయన. అందుకే ఏమని రాయబడిందో చూడండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని హల్లెలూయా ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైన ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష
ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న వారలారా, ఏదో సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి అని జీవించుచున్న క్రమంలో నీవు నిద్రించుచున్నావే, మేలుకో. ఈ సంవత్సరమైన ప్రణాళికను, ఏర్పాటును, నువ్వు ఎంచుకున్న విధానము మంచితనము, సత్యము, నీతి కలిగి జీవించు. నేను అడిగేది ఏదో ఒక్కటే, నిన్ను కాపాడిన, నిన్ను ఏ విధంగా మోసుకొచ్చినా, నిన్ను ఏ విధంగా నీది అన్ని అనుభవిస్తూ వచ్చానే, కానీ నేను అడిగేది ఒక్కటే, మంచితనము, నీతి, సత్యం. ఈ మూడు అనుసరించి నాకు సాక్షిగా జీవించు అని అడుగుతున్నాడు గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, గడిచిన 12 నెలలు, 52 వారాలు, 365 రోజులు, ఈ సంవత్సరం అంతా ఆయన చల్లని నీడలో, ఏ నీడలో అండి? చల్లని నీడలో ఆయన రెక్కల క్రింద మనల్ని కాపాడిన గొప్ప దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉందుముగాక. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరికీ దేవుడు బహుగా దీవించి బలపరచునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.